మంచివాడు. మనమందరము కూడా ఆయన్ని ఎందుకు సేవించాలి? మనమందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, ఈ మందిరంలో కూర్చున్నాం. యేసు ప్రభు వారు అసలు ఎవరని మనం ఆయన ఆరాధించాలి? ఆయన ఎందుకు మనం ఆరాధించాలి? దేనివల్ల మనం ఆయన్ని ఆరాధించాలి? ఆయన్ని తెలుసుకోవాలి. ఆయన ఒక సగటుగా ఒక మనిషి అయితే మరి మనము మనుషులను స్తుతించడానికి ఇక్కడికి రాలేదు కదా. ఇది యేసుక్రీస్తు యొక్క మందిరం. ఈ మందిరంలోకి వచ్చిన వారు యేసు ప్రభుని ఆరాధించడానికి, యేసు ప్రభుని కనపరచడానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నాం. యేసు అంటే ఎవరో మనము తెలుసుకోకుండా, ఆ యేసుని గురించి పరిపూర్ణమైన జ్ఞానం లేకుండా, కొంత మట్టుకైనా కూడా కొంచెమైనా తెలుసుకోకుండా మనం ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన పాద సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేయడానికి అవకాశం అవ్వదు. కాబట్టి మనము ఈరోజు యేసు ప్రభు వారు అసలు ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎవరు? ఆయన ఒక మనిషా, పుణ్యాత్ముడా, మంచి పనులు చేసిన వాడా, లేకపోతే ఎట్లాగా అని అంటే చాలామంది భక్తులు అంటూ ఉన్నారు, మరి యేసు ప్రభు వారు మంచి కార్యములు చేసిన మరి సత్పురుషుడు అని చెప్పి చాలామంది ఈ లోకంలో అంటూ ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు చెప్తా ఉన్నారు, యేసు ప్రభు వారు సత్పురుషుడు, మంచిగా ఉన్నాడు, మంచి కార్యాలు చేశాడు, చాలా సాత్వికుడు అని ఇట్లాగా మనిషికి ఉన్న గుణాలను ఎత్తుతూ వచ్చారు. అయితే ఈ యొక్క నువ్వు నేను సేవించి ప్రతిదినము ఘనపరిచే ఈ యేసయ్య ఎవరు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది అంటే ఒకసారి చూద్దాము. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినట్లయితే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనము మా వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఆదియందు వాక్యముండెను అంట. మొట్టమొదటి ఈ యొక్క భూమి ఆకాశంలో కనిపిస్తున్న ఈ నక్షత్రాలు ఇదంతా కూడా సర్వము సృష్టించక మునుపు ఏమున్నదట? వాక్యమున్నదట. ఆమేన్, హల్లెలూయా. ఏమున్నది? వాక్యం ఉన్నది. ఈరోజు మీ చేతిలో ఉన్న ఈ వాక్యము ఎప్పుడు ఉన్నదట? ఆది అందు ఉన్నది. అంటే దేనికి ఆది? దేవునికి ఆది కాదు, కానీ ఈ సృష్టికి ఆది. దేవునికి స్తోత్రం. ఈ సృష్టికి ఆదిలోనే ఏమున్నదంటే వాక్యం ఉన్నదట. అందుకనే యేసు ప్రభు వారు మరి గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ, మరి యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో కూడా 17వ అధ్యాయం అంతా కూడా ప్రార్థన ఉంటుంది. యేసు ప్రభు వారు తండ్రితో ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు. అదేంటి అంటే, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. అంటే లోకము పుట్టక మునుపే ఈ యేసు ప్రభు ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు అనే పేరు కాదు, కానీ ఆయన పేరు ఏంటంట? వాక్యము. ఆమేన్. అందుకనే భక్తులు ఒక చక్కటి పాట రాశారు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్నయేసు వందనాలయ్యా, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్నయేసు వందనాలయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో యేసు ప్రభువుగా ఆయన భూమి మీద మరి రాక మునుపు ఆయన అంట ఈ యొక్క సర్వ సృష్టి, ఈ లోకమంతా పుట్టక మునిపే ఎక్కడ ఉన్నాడంట? తండ్రి యొద్ద ఉన్నాడు. ఆయన పేరేంటప్పుడు? వాక్యము. కాబట్టి ప్రతి దినము కూడా మనము చదివే ఈ వాక్యం అంతా కూడా మన కొరకు మనుష్య రూపాన సత్శరీరుడుగా పుట్టిన యేసు ప్రభు కోసం, ఆయన గొప్పతనం కోసం, ఆయన ఘనత కోసం మనకి లేఖనాలన్నీ కూడా సెలవిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన
బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము ఎక్కడ ఉన్నదట? దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఎక్కడ ఉన్నది? దేవుని యొద్ద ఉన్నది. వాస్తవానికి దేవుని యొద్ద ఉన్నది అంటే దేవుడు వేరే, మరి ఈయన వేరేనా అని ఆలోచించే లోపలే ఇంకొక వాక్యం ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడై ఉండెను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ వాక్యం ఏమై ఉన్నదట? దేవుడై ఉన్నాడు. సో మనము సేవిస్తున్న ఈ వాక్యము ఏమై ఉన్నారు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది అని అంటే దేవుడై ఉన్నాడు. వాక్యం ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. కాబట్టి మన యొక్క ఇళ్ళల్లో యేసు ప్రభు యొక్క ఫోటోలు చాలాసార్లు ఇలా పెట్టుకొని ఫోటోలు ఉంటాయి కదా. బయటకు వెళ్ళి కొన్నిసార్లు ఒక మీటింగులు పెట్టినప్పుడు బయట షాప్స్లో ఏం చేస్తుంటారంటే పటాలు పెట్టి అమ్ముతూ ఉంటారు కదా. మరియమ్మ తల్లి ఇలాగా బాల యేసుని ఎత్తుకున్నట్లు, తర్వాత కొన్ని ఫోటోలు అంటే ఇట్లా పెద్ద పెద్ద జుట్టు వేసుకొని ఇలా పెట్టుకొని ఉన్నట్లు. సో ఇట్లాగా చాలా బొమ్మలు మనం చూస్తూ ఉంటాం. ఆ బొమ్మలని మనం ఏం చేస్తామంటే తెలియకుండా లోపలికి తీసుకొచ్చి మన ఇళ్ళల్లో గోడలకు అంటించుకొని తెల్లారి లెగిస్తే ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి కళ్ళు అద్దుకుంటూ ఉంటాం. అయితే ప్రియమైన బిడ్డలారా, మీతో ఒక సత్యం చెప్తున్నాను. యేసు ప్రభుని ఏ ఫోటో రూపకంగానో అలాగే ఏ విగ్రహంగా మన లోపలికి తెచ్చుకోకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ వాక్యమే దేవుడై ఉన్నాడంట. ఆమేన్. ఇప్పుడు మన ఇళ్ళల్లో ఏం పెట్టుకోవాలి? దేవుని వాక్యము పెట్టుకోవాలి. మన హృదయంలో ఏమి దాచుకోవాలి? దేవుని వాక్యాన్ని దాచుకోవాలి. పటాలు కాదు, విగ్రహాలు కాదు, బొమ్మలు కాదు, శిల్పాలు కాదు, లేకపోతే సిలువ చెక్కలు కాదు మనం పెట్టుకోవాల్సింది, కానీ దేవుని వాక్యము పెట్టుకోవాలి. ఈ వాక్యాన్ని మాత్రమే మనము నెమ్మర వేసుకుంటూ హృదయములో మనం ధ్యానం చేసుకుంటూ ఈ వాక్యాన్ని మెమరైజ్ చేసుకుంటూ వాక్యాన్నే మనము పలుకుతూ ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు వాక్యమై ఉన్నారు. ఆయన భూమి మీదకి సత్శరీరుడిగా రాక మునుపు ఆయన ఎవరు అనంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారి కోసము యోహాను గారు ఒక సాక్ష్యం ఇస్తున్నారు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలను మనం చూసినట్లయితే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. యోహాను అనే ఒక భక్తుడు ఒక చక్కటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం ఏంటి అంటే, ఆది నుండి ఏది ఉండెనో అని అంటే ఈ సృష్టి ఆరంభకు మునిపే వాక్యమైన దేవుడు ఉన్నాడు కదా. ఆ వాక్యమైన దేవుడే భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మాటను మేము వింటిమి, కన్నులారా చూచితిమి, నిదానించి కనుగొంటిమి, మా చేతులు దానిని తాకి చూచెను అనంటే యేసు ప్రభు వారు సత్శరీరుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు, వాక్యమే దేవుని స్వరూపముగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన్ని పట్టుకుంటుమి అని యోహాను గారు చక్కటి సాక్ష్యము ఇస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఆయన సగటు మనిషి కాదు, కానీ ఆయన దేవుని స్వరూపి అయి ఉన్నాడు. కొలసి అనే ఒక ప్రాంతంలో ఒక చక్కటి సంఘం ఉన్నది. ఆ సంఘములో కలకలం వస్తుంది. ఏంటి ఆ కలకలం అంటే, యేసు ప్రభు వారు నీవలే నావలే ఒక మనిషి, కాకపోతే మనందరికంటే పైనున్నాడు మన పెద్దన్నయ్య. నిచ్చెన వేసి చూస్తే ఆయన ఫస్ట్ ఉంటాడు, తర్వాత మనం ఉంటాము. మనకంటే ముందల ఉన్నవాడు ఆయన మనలాంటి మనిషే, కానీ మనకంటే ముందల ఉన్నవాడు ఆయన కింద మనము ఉన్నాము అని చెప్పి కొలసి సంఘములో ఒక కలకలం వస్తుంటే అపోస్తలుడైన పౌలు ఈ యొక్క విషయాన్ని క్లారిఫై చేస్తూ, యేసు ప్రభు వారు సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నీవలే నావలే ఉన్న ఒక వ్యక్తి కాదు, ఆయన దేవుడు అనే ఒక చక్కటి సంగతి తెలియజేస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చదివినట్లయితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు.
భూమి అందున్నవి, ఆకాశమందున్నవి భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడి ఉన్నవి. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారు ఒక సగటు మనిషి కాదు. ఆయన ఒక సత్పురుషుడు మాత్రమే కాదు, మంచి నీతిమంతుడు మాత్రమే కాదు, గొప్ప కార్యాలు చేసిన వాడే కాదు, అద్భుత కార్యాలు చేసిన వాడే కాదు. ఆయన మనిషికి అతీతమైన వ్యక్తిగా, ఏదో ఒక సాధువులాగా ఒక బాబాలాగా ఉన్నటువంటి వ్యక్తి కానే కాదు. ఆయన ఎవరంటే సాక్షాత్తు దేవుడే. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎవరు? యేసు ప్రభు ఎవరు? దేవుడిలో దేవుడు అనే వాళ్ళకి ఇచ్చే జవాబు ఏంటంటే, ఆయన తర్వాతే సృష్టి అంతా వచ్చింది. ఆయనే ఆది దేవుడై ఉన్నాడు, ఆయనే సృష్టికర్త అయింది. ఆమేన్. యేసు ప్రభు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. ఇప్పుడు ఆకాశంలో కనిపిస్తున్న సూర్యుడు ఎవరి తర్వాత వచ్చిన వాడు? ఎవరు సృష్టి అయి ఉన్నాడు? యేసు ప్రభు సృష్టి అయి ఉన్నాడు. ఎందుకంటే సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆకాశంలో సూర్యుడు ఎవరి ద్వారా కలిగెను? సృష్టికర్త అయిన యేసు క్రీస్తు ద్వారా కలిగెను. అంటే సూర్యుడు దేవుడు కానే కాదు. మరి మనిషి ఎందుకు తెల్లవారు లెగిస్తే సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు? ఎందుకు మనిషి తెల్లవారు లెగిస్తే నక్షత్రాలను చూసి ముద్దులు పెట్టుకుంటున్నారు? ఎందుకు మనిషి తెల్లవారు లెగిస్తే మంచి రోజు ఏది, చెడు రోజు ఏది అని పిల్లలు పుట్టడానికి ముందరే డాక్టర్లకి మరి సమయం చెప్తూ, ఈ పలానా సమయంలో పట్టకోయండి, పెట్టనప్పుడు తీయండి అని ఎందుకు చెప్తున్నారు? దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సృష్టి అన్ని మంచిదిగా దేవుడు చేసినప్పుడు మనిషి చెడు అని చెప్పడానికి అర్హత లేనే లేదు. అయితే మనిషి ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ? ఎందుకు రాయరప్పకి ఆరాధించాలి? ఎందుకు రాయరప్పని కొలవాలి? ఇదంతా రాయి సృష్టిలో ఉన్నది, రప్ప సృష్టిలో ఉన్నది, చెట్టు సృష్టిలో ఉన్నది, సమస్త జంతువులు దేవుని సృష్టి అయి ఉంటే సృష్టి అయిన వీటన్నిటిని ఎందుకు మానవుడు ఆరాధించాలి? సృష్టికర్తను ఎందుకు పక్కన పెట్టాలి? ఎందుకనంటే మనిషికి అజ్ఞానము. దేవుడు అంటున్నాడు, మన మనోనేత్రాలకు దేవుడు జ్ఞానాన్ని ఎప్పుడైతే ఇస్తాడో మన కన్నులు తెరవబడతాయి. అపవాది అయితే మనకి గుడ్డితనము కలుగజేస్తాడు, కానీ మన కన్నులు తెరవబడినప్పుడు ఖచ్చితంగా సృష్టికర్త అయిన దేవుడిని మనం చూస్తాము. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చాలా భారంతో మీకు తెలియజేస్తున్నానంటే, అజ్ఞానంతో చేయదు. మీరు రాయికి రప్పకి మొక్కేటప్పుడు గుర్తు పెట్టుకోండి, వీటిని తయారు చేసిన సృష్టికర్తను నేను ఆరాధించాలి తప్ప వీటిని కాదు. ఎందుకంటే ఏ శక్తి వాటిలో లేదు, వాటిని తయారు చేసిన వాడిలో శక్తి ఉన్నది. చప్పట్లు కొట్టి ప్రభువుని ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ సృష్టికర్త అయిన దేవుడు సమీపించడాని తేజస్సులో అక్కడ కూర్చోలేదండి. యేసు ఎవరు అనే పాఠాన్ని వింటున్నాం ఈరోజు. యేసు అనే వ్యక్తి మొట్టమొదటిగా ఆయన దేవుడు అన్న విషయాన్ని మీకు తెలియజేశాను. అయితే ఆ దేవుడు సమీపించరాని తేజస్సులో అమరత్వం పొందుచున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. యోహాన్ అంటున్నాడు, అయ్యో ఆయన్ని చూచినప్పుడు నేను చచ్చిన వారి వల్ల పడితిని. మనిషి దేవుణ్ణి చూడలేడండి. మనిషికి చూసే కన్నులు లేవు. ఎందుకంటే దేవుణ్ణి చూచే కన్నులు మనిషికి లేవు. మనిషి తట్టుకోలేడు ఆయన మహిమను, ప్రభావమును. మోషే అంటున్నాడు, మోషే అని ఒక భక్తుడు ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో. ఆ భక్తుడు అంటున్నాడు, దేవా నిన్ను నాకు కనపరుచుకో, నేను నిన్ను చూడాలి. అప్పుడు దేవుడు అంటున్న మాట, అయ్యా ఏ మనుషుడు నన్ను చూచి బ్రతకలేడు. ఉదాహరణకి హైందవ సహోదరులు కానీ సహోదరులు కానీ పూజ చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు ఇంకో గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా ఒకళ్ళు పూజ చేస్తున్నారు, ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకయ్యా నాకు ఈ కష్టాలు? ఎందుకయ్యా
ఈ బాధలు, ఎందుకయ్యా నీ శ్రమలు? మన కష్టాలు ఉన్నాయా? ఉన్నాయమ్మా, ఉన్నాయి కదా. బాధలు ఉన్నాయా? అరే లేనివాడే లేడు. అందరికీ బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. గదిలోనికి పోయి నిష్టగా పూజ చేసే ఆమె అంటుంది, ఎందుకయ్యా నాకు ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు అని నిష్టగా పూజ చేస్తున్నాడు. ఇంకో చెల్లేమో, అయ్యా నాకేంటి బాధలు అని ప్రార్థన చేస్తున్న క్రైస్తవ సహోదరి. అకస్మాత్తుగా గదిలోనికి ఎవరికైతే పూజ చేస్తుందో ఆ విగ్రహం వచ్చేసింది. ఎవరికైతే ప్రార్థన చేస్తుందో ఆ దేవుడు అక్కడికి వచ్చేసాడు. వచ్చేసిన వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆహా, మా దేవుడు మాకు కనిపించాడని కూర్చున్నారా? కూర్చోలా. లావణ్య, నీకు కనిపిస్తే ఏం చేస్తావు? పరుగున బయటకు వస్తాం, అందరూ తలుపు పెట్టుకొని. అవునా కదా? భయం వేస్తుందా లేదా? ఫస్ట్ భక్త అని రాగానే ఫస్ట్ ఏం చేస్తాం? భయపడిపోయి బయటకు వస్తాం కదా. మనిషి దేవుణ్ణి చూడలేడు. ఈ పాపిష్టి కనులకి దేవుడు కనపడడు. ఆయన మహిమను, తేజస్సును మనం చూడలేము. అందుకే యోహాను భక్తుడు అంటాడు, అయ్యా చచ్చిన వాని వలె నేను. అయితే ఆ సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు భూమి మీదకి దిగి రావాలి అని అంటే దేవుని సంకల్పంలో ఒకటి ఉన్నది. అదేంటంటే దేవుడే మనిషిగా దిగి రావాలి. ఒక మనిషిని పంపించవచ్చుగా, ఆనందమైన ఒక మనిషిని పంపించి లోకాన్ని రక్షించవచ్చుగా. ఆయన ఎందుకు దిగిరావటం? ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము 16-17 చదవండమ్మా. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వారిని మరణము అవశ్యకం. ఆ శాసనము రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా? చాలు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము అవశ్యము అని లేఖనం సెలవిస్తుంది. మరణ శాసనం ఎక్కడ వచ్చింది? ఏదైనా తోటలకు పోవాలి. మళ్ళీ స్టోరీ ఏదైనా తోటలో దేవుడు కృప చూపిస్తే ఆది కాండం నుండి చాలా ప్రాముఖ్యమైన కథలు ఏవైతే ఉన్నాయో, చరిత్రలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా తోటలో దేవుడు మొట్టమొదటి ఆదామును అవ్వను దేవుడు చేసిన తర్వాత ఆదాముకి ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ. అది ఏంటి అని అంటే, అదిగో నువ్వు చూచుచున్న ఆ చెట్టు యొక్క ఫలమును తినకూడదు, తినిన రోజున నువ్వు నిశ్చయముగా చచ్చెదవు అని ఒక శాసనాన్ని దేవుడు వేశాడు. అక్కడే మరణ శాసనము బయలుదేరింది. దాని తర్వాత అక్కడ చచ్చెదవు, పాపమునకు వచ్చు జీతము మరణము. అందుకే రోమిలకు రాసిన పత్రికలు అంటాడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. అందరం పాపం చేశాం కదా, పాపముతోనే మన తల్లి మనల్ని గర్భం ధరించింది కదా. మీరు చూడండి, చిన్న పిల్లలకి మీరు దొంగతనం ఏమైనా నేర్పిస్తారా? నేర్పించరు కదా. అబద్ధాలు అమ్మ మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి అబద్ధాలు నేర్పిస్తున్నారా? కూర్చోబెట్టి నేర్పించరు. ఏం నేర్పిస్తారు? అబద్ధం చెప్పకూడదు, దొంగతనము చేయకూడదు, బల్బము దొంగతనం చేయకూడదు, పెన్సిల్ దొంగతనం చేయకూడదు. ఏదైతే చేయకూడదో అయ్యే చెప్తున్నారు, కానీ చేయకూడదు నేను చెయ్యి అని చెప్తున్నారా? చెప్పరు. ఎందుకు? పుట్టుకతోనే మనిషి పాపి, పుట్టుకతోనే వాడికి అబద్ధాలు వచ్చు, పుట్టుకతోనే వాడు పాపి, స్వభావమే పాపం కాబట్టి పుట్టుకతోనే పాపం చేశాడు వాడు. అందుకనే ఏది మంచో అది తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి నేర్పిస్తాం. ఎవరన్నా వచ్చారో ఎలా పడితే అలా నుంచొని ఎలా పడితే అలా మాట్లాడితే మనం ఒప్పుకోం. నాన్న తప్పు, నమస్తే చెప్పాలి, కుర్చీ వేయాలి, కూర్చోపెట్టాలి, ఇట్లా మంచి మర్యాదలు మనం పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపమునకు వచ్చు జీతము మరణము అని చెప్పాడు. ఏ దేవుడు అయితే ఇది తిన్న రోజున నిశ్చయముగా నువ్వు చచ్చెదవు అని చెప్పాడో ఆ మరణము కొట్టివేయబడాలంటే మరణ శాసనము రాసిన వాడే మరణించాలి. కాబట్టి
అదే ఒక సంకల్పముతో యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త అయిన దేవుడు అయ్యుండి ఈ లోకములోనికి యేసుగా దిగి వచ్చారు. యేసు ప్రభుగా కన్య మరియ గర్భమునందు ఆయన జన్మించక మునిపే ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. చూడండి, నా పేరు ఆనందమై అంటే ఆనందంగా ఉండే వ్యక్తి అని అర్థం. సుహాసిని అనే పేరు ఉందనుకోండి, సుహాసిని అంటే సు అంటే మంచి, హాసిని అంటే ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండేది కదా. పేరుకి ఒక అర్థం ఉంటుంది. ఆ పేరు ఎందుకు పెడతారు తల్లిదండ్రులు అంటే అటువంటి అర్థాన్ని తీసుకొచ్చే ఒక కుమార్తెగా కుమారుడుగా ఉండాలి అని చెప్పి పెడతారు. అర్థవంతంగానే పేర్లు పెడతారు, అవునా కదా. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రాకమునిపే ఆయన యేసు అని పిలువబడతాడని సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకి గబ్రియేలు దూత ద్వారా ఒక సందేశాన్ని పంపాడు. యేసు అనగా తమ పాపముల నుంచి, వారి పాపముల నుంచి దేవుడు రక్షించేవాడు కనుక ఆయన రక్షకుడు. ఆమేన్. యేసు అంటే ఏంటి? రక్షకుడు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం పాయింట్ అంటే ఆయన రక్షించడానికి దేవుడయ్యుండి మనిషిగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సగటు మనిషి కాదు, ఆయన దేవుడయ్యుండి అక్కడే ఉంటే మన దగ్గరికి రాకపోతే మనం చూడలేం కదా, ఆయన కోసం తెలియదు కదా మనకి. అందుకు ఆయన ఏం చేశాడు? శరీరాన్ని దాల్చి కన్య మరియ గర్భాన భూమి మీదకి దిగి వచ్చాడు. ఇప్పుడు భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? దేవుడు. చెప్పండి, దేవుడు. ఆయన సత్శరీరుడుగా వచ్చాడు కాబట్టి 100% మనిషిగాను 100% దేవుడిగాను ఆయన భూమి మీద కార్యాలు చేస్తాడు. మనిషిగా ఆయన ఆహారం తిన్నాడు, మనలాగానే 2 కళ్ళు, మనలాగానే 2 చేతులు, మనలాగానే రక్తమాంసములు ఆయన కలిగి ఉండి మనలాగానే వీధుల్లో నడుచుకుంటూ అంతా సువార్త చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మనలాగానే భోంచేశాడు, మనలాగానే పడుకున్నాడు, మనలాగానే లేచాడు. కానీ దేవుడుగా సూచక క్రియలు, అద్భుత క్రియలు. మరి చూడండి, మనము సముద్రం మీద వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులు అందరూ కూడా పడవ మీద వెళ్తూ ఉండగా యేసు ప్రభువారట ఆ రోజు ఆ నావలో ఉండినప్పుడు గొప్ప గాలి తుఫాను వస్తారట. యేసు ప్రభువారు ఆ గాలిని తుఫాను గద్దించినప్పుడు నిమ్మలపడు అన్నప్పుడట ఆ గాలి నిమ్మలపడిందంట. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చూద్దామా? మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు 4వ అధ్యాయం 35 నుంచి 41 వచనం వరకు చదవండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పగా వారు జల్లను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్నదనలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున, చూడండి, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనను అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుంటామని సముద్రముతో చెప్పగా, ఎవరితో చెప్పారట? అరే, మనం కొంచెం బకెట్ నీళ్ళతోనే చెప్దామా వెళ్ళి? బకెట్ నీళ్ళని ఇట్లా పడేస్తూ ఓ నీళ్ళు ఆగిపో అని చెప్దామా? ఆగుతాయి అవి? అరే, బకెట్ నీళ్ళే మళ్ళీ ఆపలేకపోతున్నాం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు? సముద్రాన్ని గద్దిస్తాడు. గాలి, నీరు, అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు ఉన్నవి అన్ని వేళలా. గాలి, నీరు, అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు ఉన్నవి అన్ని వేళలా.
లోబడుచున్నది అన్నివేళలాగే ఆరాధన యేసు నీకే నీకే ఆరాధన ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే నీకే హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు. ఆయన పడుకున్నాడట. ఓ దోణంతా కూడా నింపబడుతుంది నీళ్ళతో, తరంగాలతో, ఆ యొక్క అలలతో నింపబడుతూ ఉంటే వీళ్ళు ఉన్న ఓడాట నశించిపోతారు. మనుషులు నశించిపోయే స్థాయిలోకి వెళ్ళిపోయి మునిగిపోతుంటాయి. నడి సముద్రములో చీకటిలో భయంకరమైన గాలి తుఫాను వస్తుంటే నీళ్ళన్నీ అంట వాళ్ళున్న దూరంలోకి వెళ్ళిపోతుంటే యేసుప్రభు వారు మనిషి అని చెప్పారు కదా, 100% మనిషి కదా ఆయన. ఆయన ఏం చేస్తున్నారు? పడుకున్నారు. అలసిపోయారు, సేవ చేసి అలసిపోయారు. పడుకుంటే శిష్యు కక్కగా వెళ్ళిపోయి ఇలా లేపేసి, ప్రభు 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 మేము నశించిపోతున్నాం, నీకు ఎవరు చెప్పారండి యేసుకు చింతలేదని? ఎవరు చెప్పారండి మన బాధలు ఆయన అర్థం చేసుకోవడానికి? ఎవరు చెప్పారండి మన కన్నీరు ఆయన చూడడానికి? ఆయన మన ప్రతి కన్నీటి పొట్టును చూసే దేవుడు అయ్యాడు. చూచేవాడు మాత్రమే కాదు, ఆయన కవులను దాచుకుంటాడట. మనం మన బాధలతో ఏడుస్తూ ఆయన పాదాల దగ్గర ఉంటాయట. మన చింత యావత్తును చూసి మన దగ్గరకు వచ్చి మన భారాన్ని అంతటిని ఆయన నెరవేర్చుకుంటాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా. కొంతమందికి అమ్మో వీళ్ళు బాగా కష్టాల్లో ఉన్నారు, వీళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలి. అవునా కదా? మీరు బాగా అప్పులు చేసి ఉన్నారు, మీ ఇంట్లో బాగా కష్టం ఉంది, మీ దగ్గర ఎవరైనా వస్తారా? అరే ఏ చుట్టాలు కదా. అరే మీ దగ్గర బాగా డబ్బులు, ధనము, ఆస్తి అంతా ఉంది, ఇంటి నిండా ఎవరున్నారు? చుట్టాలు ఉంటారు కదా. కానీ యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? ప్రయాసపడి భారం మోస్తే, నువ్వు కన్నీరు కాస్తే నీ దగ్గరకు వస్తాడట. భారం మోస్తే నీ దగ్గరకు వస్తాడు. నీ చింత యావత్తు, అది నీకున్న సంతోషం అంతా నాకు ఇమ్మంటులా, నీ చింత యావత్తు కూడా నా మీద వెయ్యి, నేను మోస్తానంట. ప్రభు 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 నీకు చింత లేదా అంటే వెంటనే యేసు ప్రభు వారు లేచి, గాలి సముద్రమా నిమ్మలంగా ఉండు, ఊరుకుంటాము అని గద్దించాడట. గద్దించిన వెంటనే ఏమైంది? కాలంతా ఏమైపోయింది? నిమ్మలపడిపోయింది. సముద్రం అంతా ఏమైపోయిందంట? నిమ్మలపడింది. అప్పుడు వీళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? చదవమ్మా కింద. బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా చాలా కష్టాలు వచ్చినప్పుడు బాధపడి, అసలు యేసు ప్రభు కూడా ప్రార్థన వినట్లేదేమో, వై హీ సో సైలెంట్. నా మట్టుకు నేను చాలాసార్లు అనుకున్నాను, వై యు ఆర్ సో సైలెంట్ దేవా, ఎందుకు మౌనంగా ఉన్నావు? నాకు అసలు అర్థం కావట్లేదయ్యా. కొన్ని పరిస్థితులు మనకు అర్థం కావు, ఎందుకు జరుగుతుందో తెలియదు. అలాంటి సమయంలో ప్రభు అంటున్నాడు, భయపడుతూ నమ్మిక మాత్రం ఉంచు. నీకు నమ్మిక లేదా? నువ్వు యేసు ప్రభు అంటే ఆషామాషి దేవుడు కాదు, ఆషామాషి మనిషి కాదండి, ఆయన దేవుడు. ఆమేన్, నిజమైన దేవుడు. ఇక ఆయన్ని సేవిస్తున్నప్పుడు ఇంకొకరిని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తర్వాతే ఈ సృష్టి అంతా వచ్చినది. అయితే అప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, అమ్మో ఈయన ఎవరో. అప్పుడు దాకా యేసుని చూసారే, యేసుని పట్టుకున్నారు, యేసుతో ఉన్నారు, యేసుతో తిన్నారు, యేసుతో పడుకున్నారు. అప్పుడు దాకా యేసులో మనిషిని చూశారు తప్ప వాళ్ళు దేవుని చూడలేదు. వెంటనే ఆయన ఎప్పుడైతే ఆయనలో ఉన్న దైవికమైన శక్తిని కనపరిచాడో, ఒక సూచక క్రియ చేశాడో, వెంటనే అంటున్నారు, మీరు ఇంకనూ నమ్మలేదా అని చెప్తే వాళ్ళు అనుకుంటున్నారు, అమ్మో ఎవరో, ఈయన మాటకి గాలి సముద్రము ఈయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. ఆయన మాటకి ఏంటంట, గాలి సముద్రం కూడా
లోబడుచును. ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళారా మీరు? సముద్రం దగ్గరికి వెళ్ళారా? అమ్మో ఎంత భయంకరంగా ఉంటుందో కదా చూసినప్పుడు. దేవుని సృష్టి అలాంటి సముద్రాన్నంట దేవుడు తన నోటి మాట చేత గద్దించగలడు. అలాంటిది మన జీవితాల్లో పొంగుతున్న ఈ తరంగాలు, అలల్లాంటి శోధనలు కూడా ఆయన ఒక్క మాట సెలవిస్తే నిమ్మలపరుస్తాడు. ఆయన ఆశ్చర్యకార్యాన్ని చేస్తాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒక సగటు మనిషి కాదు, ఆయన దేవుడు. ఆ దేవాది దేవుడు భూమి మీదకి మనిషిగా దిగివచ్చి నీ కోసము నా కోసము ఆయన మనిషిగా దిగివచ్చి గొప్ప కార్యాలు చేసినంత మాత్రమే కాదు, కానీ ఆయన శిలువ రాణి మీద మన కొరకు మరణించి మన పాపముల నుంచి మనల్ని విడిపించి మనల్ని రక్షించిన దేవుడు. చెప్పండి, యేసు ప్రభువారు ఎవరు? మన పాపముల నుంచి మనల్ని విడిపించి మనల్ని రక్షించిన దేవుడు. ఆయన లోక రక్షకుడు. చెప్పండి, లోక రక్షకుడు. యేసు ప్రభువారు ఎవరు? యేసు ప్రభువారు లోక రక్షకుడు. మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి యేసు ప్రభువారు శిలువ రాణిపై మరణించారు. ఈ యేసు ప్రభు నామమందు మనం విశ్వాసం ఉంచితే యేసు ప్రభువారు మరణించడం మాత్రమే కాదు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఈ రోజుకి కూడా ఆయన యొక్క సమాధి ఖాళీగానే ఉండాలి. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియ సహోదరులారా ఒక మాట చెప్తున్నాను. యేసు ప్రభు వారు దేవుడైంది నీకోసం మనిషిగా ఎందుకు వచ్చాడో తెలుసా? నీ పాపాన్ని క్షమించి నేను రక్షించడానికి. అయితే ఈ యేసు నాకు కావాలి. యేసయ్య నాకు తెలుసో తెలియక నేను ఇక్కడికి వచ్చాను, అయితే నేను నా హృదయంలోకి స్వీకరించుకున్నాను. నాకు తెలియకుండా, నిజమైన దేవుడు అని తెలియకుండా నేను ఎంతోమందిని పూజించాను, ఎంతోమందిని ఆరాధించాను, ఎన్నో పూజలు చేశాను, ఎన్నో చేశాను. కానీ నిజమైన దేవుడు అని అమ్మగారు వాక్యం ద్వారా నేను తెలుసుకున్నానయ్యా. నా హృదయంలోకి రావా? ఇంకా నీ కోసం నాకు చెప్పవా? నాకు సమాధానం ఇవ్వవా అని దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు నేను రక్షించి నేను కాపాడి నీకు సమాధానము ఇస్తాడు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం. చిన్న ప్రార్థన. మోకరించి మహాపరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నమ్మదగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్య కార్యములు చేయవాడా నీకు వందనాలయ్యా. అయ్యా నా తండ్రి, నాయన మనిషి శోధనల గుండా, సమస్యల గుండా, ఇబ్బందుల గుండా అయ్యా తండ్రి వెళుతున్నప్పుడు వారి ప్రతి సమస్యను చూస్తానన్నావు నాయన. వారి ప్రతి కన్నీటి పొట్టుని తుడిచివేసే దేవుడు అయ్యా. అలనాడు ప్రభు గాలిని, సముద్రాన్ని నిమ్మలపడమని గద్దించినప్పుడు నీ మాటకు అవి లోబడ్డాయి కదయ్యా. సృష్టి లోబడుతూ ఉన్నది అయ్యా. నీ స్వరక్తం ఇచ్చి నన్ను కొన్నావయ్యా. నేను పాపిగా జన్మించాను, నీ రక్తముతో నన్ను కడిగితే అయ్యా నన్ను పరిశుద్ధపరచమని నేను అడుగుతూ ఉన్నానయ్యా. అయ్యా నువ్వు దేవుడు అని నేను ఎరిగి ఉన్నాను అయ్యా తండ్రి. ఇప్పుడు విని ఉన్నాను, నేను ఎరిగి ఉన్నాను. నా హృదయములోనికి రా ప్రభువా, నా హృదయములోనికి రా ప్రభువా అని అడుగుదాం. మీకు తెలియని ప్రార్థన, చిన్న ప్రార్థన చేయండి నాన్న. దేవుడు మీ యేసయ్య మీ హృదయాన్ని సంధిస్తాడు. హృదయం అనే తలుపు దగ్గర దేవుడు తలుపు తడుతున్నాడు. నువ్వు తలుపు తెరిస్తే, నీ హృదయం అనే తలుపును తెరిస్తే యేసయ్య నీ హృదయంలోనికి వస్తారు, నీ గుండెల్లోనికి వస్తారు. ఆయన నీతో కలిసి భోజనం చేస్తారు, నిన్ను పరిపాలించడం ప్రారంభిస్తారు. నీకు తెలియకుండానే ఒక నూతనమైన ఒక వ్యక్తిగా నిన్ను మారుస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధ దేవానికి వందనాలు, గొప్ప దేవానికి వందనాలు. నా కోసము ప్రభువా భూమి మీదకి దిగి వచ్చావయ్యా, నా కోసం మరణించావయ్యా. నీకు వందనాలు తండ్రి. ఎంతో గాయము పొందావయ్యా అయ్యా. ముళ్ళ కిరీటము ధరించుకున్నావయ్యా అయ్యా. బరువైన సిలువనెత్తుకున్నావయ్యా. ప్రతి గాయము నా కోసమే పడ్డావయ్యా. నన్ను క్షమించవా ప్రభువా, నా ప్రతి పాపాన్ని క్షమించువా ప్రభువా. అడుగుదాము అయ్యా. నాకు తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించయ్యా. మరొక్కసారి నన్ను పునరుద్ధరించు ప్రభువా. నీ ఆత్మ నాలో ఉంచు ప్రభువా. నీకు సాక్షిగా ఉండినట్లు కృపను అనుగ్రహించు ప్రభువా. నీకే స్తోత్రాలు తండ్రి, స్తోత్రములు తండ్రి. నమ్మదగిన దేవానికి వందనాలు, గొప్ప దేవానికి వందనాలు. ప్రభువా తండ్రి రాజానికి స్తోత్రము. అంధకార
లోయలోన సంచరించిన భయము లేదు, అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాపములో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాపములో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నీవు, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నీవు, అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. నాతో కలిసి ప్రార్థన చెప్పండి. యేసయ్యా, నీవు సృష్టికర్తవని నేను ఎరిగి ఉన్నాను. ఈ సమస్తమును సృజించిన ఆది సంభూతుడవని, సృష్టికర్తవని, దేవుడవని నేను ఎరిగి ఉన్నాను. నా కోసమే మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చావని, నా కోసము రక్తము కార్చి రక్షకుడుగా శిలువ మ్రాణి పైన మరణించి మరణమును గెలిచి పునరుత్థానుడవై ఉన్నావని నమ్ముచున్నాను. ఈరోజు నా ప్రతి పాపమును నీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను. నా రక్షకుడా, నా యేసయ్యా, నా హృదయములోనికి రండి. నా పాపములను క్షమించండి. నీ బిడ్డగా స్వీకరించండి. మారు మనస్సును, పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించండి. నీకే స్తోత్రములు. నా ప్రార్థన అంగీకరించమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ ప్రేమ కలిగిన మహా గొప్ప తండ్రి, ప్రభా, బిడ్డలందరూ కూడా ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నారు. అయా, మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయి. పాప క్షమాపణ లేని వారికి పాప క్షమాపణ దయచేయి. బాప్తిజం తీసుకున్నటువంటి వారికి బాప్తిజం తీసుకోవాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణ మెండుగా దయచేయి. ఇక ఏ విగ్రహాల జోలికి వెళ్లకుండా నిన్ను మాత్రమే సేవించే కృపను ఈ యొక్క గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ వారందరికీ అనుగ్రహించి నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.